ప్రపంచం మొత్తం ఆ డిజైన్ చూసి షాక్ అయిపోయింది. అలాగే ఢిల్లీలో T3 టెర్మినల్ ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. 2010లో కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. ప్రపంచ దేశాలు అథ్లెట్లందరూ వస్తున్నారు. ఈలోపు ఎయిర్పోర్ట్ కట్టకపోతే ఇండియా పరువు మొత్తం గంగలో కలుస్తుంది. అక్కడ రోజుకి 30,000 మంది కూలీలతో 100 మంది ఇంజనీర్లతో ఒక యుద్ధంలా పని చేయించారు. చివరికి అనుకున్నది టైంకి పూర్తి చేశారు. ఈ రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డులు గెలుచుకుంటుందంటే దానికి కారణం మన తెలుగువాడి కృషి. జస్ట్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే కాదు, ఈ రోజు GMR గ్రూప్ సామ్రాజ్యం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్, ఢిల్లీ, గోవాలో మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్ లో అంటే ఫిలిప్పైన్స్, గ్రీస్, ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో కూడా ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. అలాగే ఎనర్జీ సెక్టర్ లో గ్యాస్, కోల్, సోలార్ పవర్ ప్లాంట్స్ ఇలాంటివన్నింటిని కూడా GMR ఎనర్జీ అనే పేరుతో బిల్డ్ చేస్తున్నారు. మన దేశంలోనే ఎన్నో నేషనల్ హైవేలు కట్టారు. క్రికెట్ అంటే మనందరికీ పిచ్చి. IPL లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్ ఎవరో తెలుసా? మన GMR. అలాగే కబడ్డీలో UP యోధాస్, తెలుగు టైటాన్స్ లో ఇన్వెస్టర్ గా, ఇంకొక పక్క కాకినాడ సెజ్, కృష్ణగిరి సెజ్ లో ఇండస్ట్రియల్ పార్క్స్. ఇలా ఈ రోజు ఆయన నెట్వర్త్ సుమారు $2.9 బిలియన్, అంటే 24,000 కోట్లు.